నమస్తే అండి, నేను మీ జడ లక్ష్మణ్. ఈరోజు కిసరగుట్టకు రావడం జరిగింది. మెడ్చల్ జిల్లాలోని చాలా ప్రసిద్ధిగాంచిన కిసరగుట్ట. మరి ఇక్కడ గతంలో రాముడు ఏదైతే లింగేశ్వర స్వామిని స్థాపించి ఇక్కడ తను పూజ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ భక్తులు చాలా మంది లైన్ లో చూస్తున్నారు, అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి అదే కాకుండా ఇక్కడ భక్తులకు మరి ప్రత్యేకించి ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న పేరేంటన్నా? కుమార్. ఎక్కడ మీది? ఇక్కడనే కిసర్ లోకల్. ఏందన్న కిసరగుట్ట ప్రత్యేకత ఏంది? అప్పుడు రాముడు హనుమంతుడు ఇద్దరు అది పూజ చేయడానికి లింగాన్ని ప్రత్యక్షించడానికి లేట్ అయిపోయింది. అయితే హనుమంతునికి చెప్తే ఆయన బాగా ప్రత్యేకంగా చేపించడానికి ప్రయత్నించి ఇక్కడ రామునికి సమయం గడిచిపోతుంటే ఏమవుతుంది, దాన్ని ఒక ప్రత్యేకంగా తయారు చేసి నిర్మించి అప్పుడే పూజ చేస్తాడు రాముడు. తర్వాత ఏమైతుంది అంటే హనుమంతుడు అన్ని తీసుకొని వస్తాడు. అన్ని లింగాలను తీసుకొచ్చినాక ఇక నువ్వు కోతి బుద్ధి చూపించినావు, సమయం వృధా అయిపోయిందని హనుమంతుని అంటే హనుమంతుని కోపం వచ్చి లింగాలన్నీ అక్కడ ఇక్కడ ఒక్కొక్కటి పారేశాడు అనమాట. అంటే రాముడు ఏ లింగం అంటే లింగం దేంతో తయారు చేసింది? రాముడు అంటే ప్రత్యేకంగా దాని గురించి చెప్పాలంటే మట్టితోటి కావచ్చు, ఇంకేదైనా సున్నపు పదార్థం కావచ్చు. ఆ విధంగా అట్లా పూజ కొనసాగించింది. అంటే ఇది ప్రత్యేకత. అంటే రాముడు పూజ చేయడానికి లేట్ అయింది కాబట్టి అక్కడ వచ్చింది ఎవరు అన్నట్టు హనుమంతుడు లేట్ తీసుకొచ్చిన లింగాలను అక్కడిక్కడ పారేసు. కావాలంటే మీరు చుట్టుపక్కల చూసినా మీకు కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల చరిత్ర అన్నది దీనికి? ఇది చాలా సంవత్సరాల చరిత్ర. అంతగానో జాతర ఎప్పటి నుంచి జరుగుతుంది? అంత అంటే మనకు తెలియదు. పూర్వకాలంలో పెద్దలు నిర్మించారు, అది మనకు కూడా అంత అవగాహన లేదు. దాదాపు అంటే రాముడి కాలం అంటే అది మా రామాయణం కాలం లాగా కాదు, చాలా చాలా పూర్వకాలం నుంచి. మరి చాలా మంది భక్తులు. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము నల్గొండ నుంచి వచ్చాం. పేరేంటన్నా? సైదులు. మీకు ఏంటన్నా కిసరగుట్ట ప్రత్యేకత ఏంది? మంచిగా ఉంటది, ఇక్కడ దర్శనం చేసుకుంటే అనుకున్న జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? 3 years. ఏంది ప్రత్యేకత అంటే? ఏ కోరుకున్న కోరికలు వస్తాయి అంతే అంటారా? ఏదో కథ ఉందని చెప్తున్నారు కదా, రాముడి హనుమంతుడి కథ. ఇంకా అది తెలియదు కానీ నేనైతే 3 years నుంచి వస్తున్నా. ఓకే అన్న నమస్తే. అన్న పేరేంటి? రాజు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గోధుమకుంట. మరి ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసుకుంటూ? చాలా బాగుంది. ఎంతసేపు అయింది మీకు దర్శనం చేసుకోవడానికి? మినిమం 4-5 గంటలు పడుతుంది. 4-5 గంటలు పడుతుంది. 4-5 గంటల మినిమం 4-5. టికెట్లు ప్రత్యేకించి 300 టికెట్లు 500 టికెట్లు పెట్టారు కదా, మీరు ఉచితంగా వెళ్ళారా ఎట్లా? ఉచితంగా. మీరు ఎప్పుడు నిలబడ్డారు? 9 గంటలకు నిలబడ్డాం. 9 గంటలు నిలబడితే ఎప్పుడు దర్శనం అయింది? ఇంతమందికి ఇప్పుడే అయింది. ఇప్పుడు దాదాపు 4 అవుతుంది. 4 అంటే 4-5 గంటలు 5 గంటలు పడుతుంది. ఇదే అండి. మరి చాలా మంది ఇక్కడ చూస్తున్నారు మిత్రులారా, ఏదైతే ఇక్కడ రామలింగేశ్వరం ఏదైతే దర్శనానికి వచ్చిందో మరి చాలా మంది ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో మనం చూస్తున్నాం క్యూలో. ఇది ఉచిత దర్శనం మనం చూసుకోవచ్చు. చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్నారు మిత్రులారా, మనం చూసుకోండి. సింహాచలం, శ్రీకాకుళం నుంచి వస్తున్నాం. 5 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తాం. ఇప్పుడు ఇంచుమించు మేము 12 o'clock వచ్చాం లైన్లోకి. ఇప్పుడు 3 అవుతుంది. ఇంకా 2 hours పక్కా ఉంటుంది ఖచ్చితంగా. 5కి అవుతుంది దర్శనం. 5కి అవుతుంది. ఓకే, వెరీ థ్యాంక్ యూ సో మచ్. हाँ, मेरा नाम नेहा से होते है, नेहा धर्मक हूँ। मेरी शादी हो चुकी है, तो मैं जबलपुर से आई हूँ एमपी से घूमने के लिए। यहाँ का टेंपल बहुत अच्छा है, बहुत ब्यूटीफुल है। यहाँ हर जगह पे यहाँ पहाड़ी में वहाँ पे शिवलिंग निकले हुए हैं। बहुत ही सुंदर मंदिर है, हम लोग को बहुत अच्छा लगा घूम के यहाँ पे। थैंक यू। क्या? और मैं तो पहली बार आई हूँ, इसलिए मुझे यहाँ का स्पेशल का तो कुछ पता नहीं है, बट बहुत ही सुंदर टेंपल है। आप लोग भी आइए यहाँ पे, बहुत अच्छा लगेगा आप लोगों को। थैंक यू। దర్శనం అయిందన్న. దర్శనం బాగానే అయింది. ఎప్పుడో పొద్దున వచ్చిన అన్న, లైన్ మొత్తం చాలా పెద్దగా ఉంది. లైన్ చూడొచ్చు మీరు, ఎంత పెద్దగా ఉంది. ఇక దర్శనం చాలా టైం పడింది. ఒక 3-4 గంటలు పడుతుంది అన్న దర్శనం చేయాలంటే. పొద్దున 6 గంటలకు వచ్చినాయి.
దర్శనం 10-11కి అయిందన్న. అంటే ఫుల్ రష్ ఉంది, పైన కూడా అట్లా మొత్తం ఎక్కి షోలు కదా, ఇంకా మొత్తం ఫుల్ రష్ ఉంది. అదే చాలా మంది వచ్చారు, అంటే 300-400 బస్సులు కూడా వేసారు, చాలా మంది వచ్చారు. ప్లస్ ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది, అక్కడ ముందు చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది అన్న. పోలీసులు మొత్తం సహకరిస్తారు, పోలీసులు మంచిగా చూస్తారు, అంటే పార్కింగ్ కూడా మంచిగానే చేసారు. అంటే మేము బస్సులో వచ్చినాం కాబట్టి డైరెక్ట్ చాలా మంది బస్సులు వేసారు కదా, సో డైరెక్ట్ బస్సులోకి వెళ్ళి వచ్చేసినాం. అంటే స్పెషల్ వేసారు, కేసరిగుట్ట స్పెషల్ వేసారు, సో డైరెక్ట్ వచ్చేసినాం. అంటే ప్రత్యేకత అంటే అంతగానో మేము తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శివుడు గురించి ఇక్కడ ఏంటంటే హనుమంతుడు వచ్చి ఏం చేసిండంటే ఏమంటే అప్పుడు హనుమంతుడు ఏం చేసిండు, మొత్తం పడేసి, అంటే శివుడిని తీసుకోవాలంటే శివుడు కాకుండా ఇన్ని మంది శివుడు ఇక్కడ అంటే కోపం వచ్చి, సో అట్లా అంటే ఎందుకంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఒకటే శివుడు కాకుండా చాలా వరకు శివులు ఉంటాయి. మీరు పైన ఎక్కుతారు కదా, పైన ఎక్కడ చూడండి, ఒకటే శివుడు ఉంటాడు, ఇంకా చాలా శివులు ఉంటాయి. అట్లా దీని ప్రత్యేకత. ఇంకా దాని తర్వాత ఇక్కడ కేసరిగుట్టలో ఫుల్ చేస్తారు. సో ఎవ్రీ లైక్ 2 రోజులు మొత్తం లైట్లు వేస్తారు. ఇప్పుడు ఇంకా మీరు ఏంటంటే సాయంత్రం ఇంకా బాగుంటుంది, నైట్ పూట ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నైట్ మొత్తం జాగరణ చేసి పొద్దున 6 గంటలకి, పొద్దున 12 to 1, 12 తర్వాత ఇలా మహా పూజ ఉంటుంది. దాని తర్వాత అందరం ఇక్కడ మహాశివరాత్రి ఉంది కదా, సో శివరాత్రి మొత్తం రాత్రి జాగరణ చేసిన తర్వాత, పూజ చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్తారు. ఇంటికి పొద్దునే వెళ్ళిపోతారు, కానీ రాత్రి చాలా మంది ఉంటారు ఇక్కడ. రాత్రి ఇక్కడ ఉంటారు, పైన ఉంటారు రాత్రి. భోజన కార్యక్రమం అయితే ఆడనే ఉంది, పైన రైట్ సైడ్ లో ఉండేది భోజన కార్యక్రమం, పైన ఉంది. అంటే భక్తులకు పైన కూడా ఉంటుంది, పైననే ఉంది యాక్చువల్లీ మెయిన్లా. ఇక్కడ అంతగానో ఏమి ఉండదు. మాట్లాడతారా అన్న? చెప్పరా? చెప్పండి, మీరే చెప్పండి. పేరు చెప్పండి అన్న. పవన్. మేము చెప్పండి. జగద్గిరి గుట్ట దర్శనంకి వెళ్తున్నాం. బాగానే ఉందా? ఇంకా మీరు కూడా మీరు దర్శనం అయిందా అన్న? అట్లా. థ్యాంక్ యూ. వెంకటేష్ గౌడ్, హైదరాబాద్. దర్శనానికి వెళ్తున్నా కానీ ఇక్కడ సిగ్నల్ ఉంటాయి, అన్ని బాగున్నాయి. గవర్నమెంట్ ఇలా తగలాడింది మన దగ్గర. పెట్టొచ్చు కదా సిగ్నల్స్, ఇక్కడ ఒక్క సిగ్నల్ లేదు, రావట్లేదు. తప్పైన పరిస్థితి అయింది ఇక్కడ. అసలు గవర్నమెంట్ దిక్కుమల్ల గవర్నమెంట్ ఎందుకు జనాలంతా, అవునా కదా? ఇంతమంది జనం ఉండలేదు సిగ్నల్, ఇలాంటి సిగ్నల్ ఉంది. సరే, ఓకే. నా పేరు అనుజ్, నేను సైనిక్పురి నుండి వచ్చినాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జస్ట్ సిగ్నల్ ఒకటే రాదు, మిగతాదంతా అంటే అరేంజ్మెంట్ అయితే బాగానే ఉంది, మొత్తం బాగానే జరిగింది. జస్ట్ సిగ్నల్ ఒకటే ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ అయ్యేసరికి అదొకటి ప్రాబ్లం ఉంటుంది అంతే. మేబీ గవర్నమెంట్ ఇంకా కొంచెం అరేంజ్మెంట్ చేసి మేబీ ఇంకో 1 or 2 towers వేసేసి మేబీ సిగ్నల్స్ గురించి కొంచెం ప్లాన్ చేయొచ్చు అంతే. సిగ్నల్ ఒకటే ప్రాబ్లం, అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉంది. దగ్గర 350 వరకు బస్సెస్ అయితే పెట్టారు ఈసీఎల్ అండి. సో ట్రాన్స్పోర్టేషన్ కి అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. అరేంజ్మెంట్స్ కూడా బాగానే జరిగింది, పార్కింగ్ లాట్స్ కూడా బాగానే పెట్టారు. జస్ట్ సిగ్నల్ ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు సపరేట్ వచ్చినప్పుడు ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక కార్నర్ లో ఒక పర్సన్ ఉంటే ఇంకో కార్నర్ లో కాంటాక్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుండొచ్చు, ఎందుకంటే కాల్స్ వెళ్ళదు, ప్లస్ సిగ్నల్స్ అయితే ఏం రాదు అంతే. ఏమన్నారు? ఇప్పుడు ఈడ మీకు చెప్పాలంటే ఇప్పుడు మొత్తం శివలింగాలు ఈడ ఎన్ని గణము, అంటే నాకు తెలిసినంత వరకు అయితే శివలింగాలు మొత్తం అన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంది. అంటే హనుమాన్జీ, ఆంజనేయుల స్వామి అప్పుడు వచ్చినప్పుడు ఈడ కీసరగుట్టలోనే మొత్తం శివలింగాలు అన్నిట్లు వేసేసరికి అంటే ప్రత్యేకత అదే. ఇంకా జనాలు ఎక్కడెక్కడికలో మొత్తం ఓవరాల్ స్టేట్ నుండి ఎక్కడెక్కడికలో వచ్చి ఇక్కడ పూజ అంతా మంచిగా చక్కటిగా చేసుకుంటారు శివరాత్రి రోజు. ఇంకా మెయిన్ అయితే జాగరణ నైట్, అది ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్. తెలియదండి.
నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. నేను షామీర్పేట దగ్గర తుర్కపల్లి. ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఇదే ఫస్ట్ టైం రావడం. కీసరగుట్ట ప్రత్యేకత అంటే మన రాముల వారు వనవాసం చేసేటప్పుడు ఈ యొక్క దేవస్థానానికి ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. సో ఇక్కడికి రావడం వల్ల ఇదే చోట్ల హనుమంతుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ శివలింగానికి పూజలు చేయడం జరిగింది. సో ఇలాంటి చేసే సందర్భాల్లో చాలా శివలింగాలు వెలిసినాయి. ఈ శివలింగాలు వెలిసినటువంటి ఇదే చోట ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఇది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం బ్రదర్. సో ఒకసారి దర్శించుకొని పోదామని చెప్పేసి వచ్చాను. శోభ. మేము ఆర్కేపురం గాంధీనగర్. చాలా మంచిది. మేము చాలా సంవత్సరం నుంచి వస్తున్నాం. మా వాళ్ళు ఇక్కడ గుడిస వేసి ఉన్నారు. అయితే మంచిగా జరిగింది మాకు. అయితే కంపల్సరీ మేము సంవత్సరం వస్తాము. అయితే దర్శనం బాగానే అవుతుంది మాకు. అయితే మాకు మంచిగా జరుగుతుంది ఇక్కడ వచ్చేది. అయితే హలో, స్టోరీ అంటే ఇక్కడ బాగా మాకు దర్శనం బాగా ఉంటది, బాగా జరుగుతుంది. మాకు చాలా మంచిది మాకు ఇక్కడ వచ్చేది. ఒకసారి రాకుంటే మాకు ఏం అబ్బద్ది చాలా అవుతుంది. అదే మేము తప్పకుండా వస్తాము. ఓకే, థ్యాంక్ యూ. వచ్చినటువంటి గుండె రవి ఎక్కడ ఎదురు చూస్తున్నారు. మేము కార్ఖానా నుండి వచ్చామండి. పద్మనాభం. కార్ఖానా నుండి, సికింద్రాబాద్ కార్ఖానా. చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది. ఉచిత దర్శనం అండి. జస్ట్ 1 అవర్ అవుతుంది. ఇంకా అర్ధగంట. ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. నా పేరు నాయుడు అండి. బండ్లగూడ నుంచి వచ్చాము. బండ్లగూడ దర్శనం అయిపోయింది. మేము వచ్చి 12:30కి వచ్చాము. 12:30కి వచ్చాము సార్. ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయింది సార్. 2 అవర్స్ పట్టింది. 3 అవర్స్ పట్టింది సార్. 3 అవర్స్ పట్టింది. అంటే లైన్ ఫ్రీ దర్శనం. మేము ఫ్రీ దర్శనం 3 అవర్స్. ఫ్రీ దర్శనం 3 అవర్స్ పట్టింది. దర్శనం కూడా కంప్లీట్ చేసాం. బాగానే జరిగింది. కేసరగుట్ట శివుని అన్న, శివరాత్రి స్పెషల్ అంటే కేసరగుట్ట అన్న. చాలా అద్భుతంగా ఉంది. దేవుడిని కూడా దర్శించడం బాగానే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ప్రభాకర్. హైదరాబాద్ నుంచి వచ్చినాము. హైదరాబాద్ అంటే హైదరాబాదే కదా. మేము అప్పుడప్పుడు వస్తుంటాము ఇక్కడికి. ఈ శివరాత్రికి అయితే ఇది ఫస్ట్ టైం. అది కార్తీక మాసంలో వస్తుంటాము. కార్తీక దీపోత్సవము దానికి దీనికని. ఇప్పుడు మహాశివరాత్రి అయితే ఫస్ట్ టైం వచ్చినాము. చాలా క్రౌడ్ చాలా ఉంది. చాలా పబ్లిక్ ఉన్నారు. ఏర్పాట్లు గవర్నమెంట్ ఏర్పాట్లు ఏం బాగా చేయలేదు. ఎక్కడ చూసినా జనాలు కొంచెం మంచినీటి సదుపాయం లేదు. 500 రూపాయల టికెట్లో వెళ్ళినాము. అది కూడా అంత ఇదేం బాగాలేదు. భక్తులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. 2 అవర్స్ పట్టింది. మేము 1 o'clock వచ్చినాం లైన్లోకి. ఇప్పుడే జస్ట్ ½ an hour అవుతుంది. జస్ట్ 3:30కి అయ్యింది.
2 hours పడుతుంది దర్శనం. 500 ఏర్పాట్లు ఏం లేదు. వాటర్ బాటిల్స్ లేవు, ఏం లేవు, నీటి ఏమీ లేవు. పాపం భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది జనరల్ లైను. వీళ్ళకి ఇంకా 6 అవుతుండొచ్చు నాకు తెలిసి అనుకుంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉందండి. కీసరగుట్ట ప్రత్యేకత అంటే ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని హతమార్చిన తర్వాత అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగిండని, ఆయన రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేద్దామని అనుకున్నారు. అప్పుడు కీసర గుట్టలో ఆ స్థలాన్ని ఎంచుకున్నారు అన్నమాట. ఇప్పుడున్న స్వామివారు ఉన్నది స్థలాన్ని ఎంచుకున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామికి చెప్తాడు, నేను ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక కాశీకి వెళ్తాడు. ఆంజనేయ స్వామి వచ్చేలోపు శ్రీరామచంద్రుడు సమయం అయిపోతుందని శివుణ్ణి ప్రతిష్ట చేస్తాడనమాట. అందుకని ఆంజనేయ స్వామికి 108 శివలింగాల గుట్ట తీసుకొని వస్తాడు కాశీ నుంచి ఆంజనేయ స్వామి. వచ్చే లోపలనే శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్ట చేస్తాడు, సైతకలింగంతో ప్రతిష్ట చేస్తాడనమాట. అందుకే ఈ రామలింగేశ్వర స్వామి కొంచెము సైతకలింగ ఆకారంగా ఉంటాయి. కొంచెము ఇసుక లెక్క ఉంటుంది లింగం అంటే సైతకలింగం అంటే ఇసుకతోటి. అప్పుడప్పుడే శ్రీరాముడు ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి ప్రతిష్ట చేస్తాడు. అందుకే ఆయన పేరు మీదే రామలింగేశ్వర స్వామి టెంపుల్గా అవతరించింది. ఆంజనేయ స్వామికి కోపం వచ్చేసేసి ఆ 108 శివలింగాల గుట్టను విసిరేస్తాడు. అందుకే ఇక్కడ అన్ని శివలింగాలు పడ్డాయి చూడండి. అవన్నీ 108 శివలింగాలు చెల్లా చెదరై పడ్డాయి అనమాట. అందుకే ఇది రాముడు ప్రతిష్ఠింపజేయించాడు కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది, కీసర రామలింగేశ్వర స్వామి. అయితే ఆంజనేయ స్వామి కోపాన్ని చల్లార్చడానికి శ్రీరాముడు ఆంజనేయ చింతించకు, సమయం లేదు కాబట్టి నేను ప్రతిష్ట చేసేసాను, కాబట్టి ఈ గుట్ట నీ పేరు మీదనే ప్రసిద్ధి చెందుతుంది అని కీసర రామలింగేశ్వర స్వామి అంటే కేసరి గుట్ట యాక్చువల్లీ దీన్ని వాడుక భాషలో కీసర గుట్ట అని నామకరణం చేశారన్నమాట. ఇది వెల్కమ్, నమస్తే. ప్రజెంట్ మనము చాలా మంది దాదాపు భక్తులు ఇక్కడ ఉచిత దర్శనం అని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే భక్తులు దాదాపు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు తెలిసి అయితే ఈరోజు ఒక్క రోజుకే 2 లక్షల కన్నా పైగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. దాదాపు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు ఏం లేవని కనిపిస్తున్నాయి. మిత్రులారా చూస్తూనే ఉండండి, చాలా మంది ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ ఈ స్టేట్ నుంచి కాకుండా ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరి అదే కాకుండా ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, చాలా మంది ఇక్కడ నుంచి వస్తున్నారు. ఇక్కడ షాపులు కావచ్చు మనం చూస్తున్నాం. మిత్రులారా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మరి చూడాలి, ఒక్కొక్కరిని అడిగి మనం తెలుసుకుందాం. దీని ప్రత్యేకత ఏంటో కూడా మనకు తెలియదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ప్రత్యేకత కూడా వాళ్ళు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, మీ పేరేంటి? సూర్యనారాయణ. సారీ సార్, ప్రత్యేకత ఏంది? నాన్న చల్లగైతే చేత మెల్లగా వెళ్ళొచ్చు. ఇది
రాత్రి ఇంకా ట్రాఫిక్ చేసుకుంటుంది ఏం కాదు 2 నిమిషాలు ఏం కాదు ఇలా చేసుకోవాలి కంపల్సరీ వెళ్ళిపోతాం వెళ్ళిపోతారా వెళ్ళండమ్మా వెళ్ళండి ఆగండి అమ్మ నడిచి ఉన్నాను సార్ ఇదేంటి మీరు మీరు ఇంకా కాండి కొంచెం ఒక్కసారి ఆడుతుంది ఫ్రీగా ఒక్క నిమిషం ఆగండి ఇబ్బంది పడుతుంది ఒక్క నిమిషం సెకండ్ టైం సార్ ఇది లేడీస్ ఉన్నారు లేడీస్ ఉన్నారు సార్ లేడీస్ ఉన్నారు గట్టిగా వస్తే చాలా కష్టంగా నువ్వు వెనక రా అంత కష్టపడి అన్న నేను మేము ఇద్దరం ఒకటేసారి వెళ్ళిపోతాం అన్న భయ్యా ఇద్దరం ఒకటేసారి వెళ్ళిపోతాం అట్లా లేదు అట్లా లేదు అట్లా
రవి గారు ఎక్కడున్నా నంది విగ్రహం దగ్గర కదా పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ గురించి మీ భార్య కవిత గారు ఎదురు చూస్తున్నారు. సింహాచలం, శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి వస్తున్నాం. 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తాం. ఇప్పుడు ఇంచుమించు మేము 12 o'clock వచ్చాం లైన్లోకి. ఇప్పుడు 3 అవుతుంది. ఇంకో 2 hours పక్కా ఉంటుంది ఖచ్చితంగా. 5 అవుతుంది దర్శనం, 5 అవుతుంది. ఓకే, వెరీ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకత వచ్చినటువంటి గుండె రవి ఎక్కడ ఉన్నా నంది విగ్రహం దగ్గరికి రాగలరు. ఇక్కడ మీ క్లాస్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కార్ఖానా నుండి వచ్చామండి. పద్మనాభం, కార్ఖానా నుండి, సికింద్రాబాద్ కార్ఖానా. చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఉచిత దర్శనం అండి. జస్ట్ 1 hour అవుతుంది. ఇంకా అర్ధగంట. ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. నమస్తే అండి, నేను మీ గడ లక్ష్మణ్. ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో మనకు కిసరగుట్టలో ఉన్నాము. ప్రజెంట్ మనము చాలా మంది దాదాపు భక్తులు ఇక్కడ ఉచిత దర్శనం అని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే భక్తులు దాదాపు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు తెలిసి అయితే ఈరోజు ఒక్క రోజుకే 2 లక్షల కన్నా పైగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. దాదాపు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ తగ్గే అవకాశాలు ఏం లేవని కనిపిస్తున్నాయి. మిత్రులారా, చూస్తూనే ఉండండి. చాలా మంది ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ ఈ స్టేట్ నుంచి కాకుండా ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరి అదే కాకుండా ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, చాలా మంది ఎక్కడ నుంచి వస్తున్నారు. ఇక్కడ షాపులు కావచ్చు, మనం చూస్తున్నాం. మిత్రులారా, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మరి చూడాలి, ఒక్కొక్కరిని అడిగి మనం తెలుసుకుందాం. దీని ప్రత్యేకత ఏంటో కూడా మనకు తెలియదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ప్రత్యేకత కూడా వాళ్ళు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, మీ పేరేంటి? సూర్యనారాయణ. సారీ సార్.